అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఎదురయ్యేటటువంటి ఛాలెంజెస్ని ఎలా మనం ఎదుర్కోవాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. మనిషి జీవితంలో రకరకాలైనటువంటి ఛాలెంజెస్ వస్తాయి, సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఒక్కొక్క సమస్య తీరిన తర్వాత మరొక సమస్య ఉద్భవించడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది, నా జీవితం అంతా ఇలా సమస్యలు తీర్చుకోవడంతోనే సరిపోతుంది, ఒక సమస్య తీరిన తర్వాత మరొక సమస్య వస్తుంది, ఏంటి నా అదృష్టం ఇలా తగలడింది అనేటువంటి బాధ చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ సంసార జీవితంలో, ఈ జీవితాన్ని ముందుకు నెట్టుకెళ్ళటంలో ఎప్పుడు కూడా సంతోషం అనేది కనిపించినటువంటి పరిస్థితులు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అసలు జీవితం అగమ్యగోచరంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి పరిస్థితుల్లో ఒక డెడ్ ఎండ్కి వెళ్ళిపోయినట్టుగా బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం. అది ఆరోగ్య సమస్య అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, మానవ సంబంధాల సమస్య అవ్వచ్చు, లేదా కెరీర్లో వచ్చేటటువంటి సమస్యలు అవ్వచ్చు. ఈ సమస్యలు సతమతమవుతున్న పరిస్థితుల్లో మనిషి ఏ రకంగా బయటపడాలి, ఆ సమస్యల నుంచి ఏ రకంగా పరిష్కార మార్గాలను అన్వేషించుకోవాలన్నది మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మనిషి అయినా సరే ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ అనేది మనిషి అలవాటు చేసుకోవాలి. సానుకూలమైనటువంటి దృక్పథం మనం అలవాటు చేసుకోవాలి. అది ఎప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ స్థితి ఏమి ఇలా ఉండిపోదు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి. అందుకని మనిషి ఎప్పుడు కూడా స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి. ఏదైనా సరే తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకోగలగాలి. నిజంగా ఒక కష్టమైనటువంటి సమయం వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఎంతో కాలం లేదు మనం కష్టపడుతున్నాం, ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయి అనేటువంటి పాజిటివ్ థింకింగ్. ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది, పర్వాలేదు, గతంలో ఎంతకంటే ఎక్కువ సమస్యలు నేను చూశాను, పరిష్కరించుకోగలిగాను అనేటువంటి ఆత్మస్థైర్యం, ఆ పాజిటివ్ థింకింగ్ అనేది మనిషికి చాలా అవసరం. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనిషికి వచ్చేటటువంటి ప్రతి కష్టం ఏదో ఒక మంచి చేసేపోతుంది, ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడిపోతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి పాజిటివ్ థింకింగ్తో నిన్ను నువ్వు రాటు తెలుసుకోవడానికి, ఆ సమస్య రకరకాలైనటువంటి తెలివితేటలు నీకు నేర్పిస్తుంది, పరిష్కరించుకునేటువంటి మార్గాలు నీకు నేర్పిస్తుంది. మనం తెలుసుకోవాల్సిందల్లా అటువంటి సామర్థ్యాలను మనం పెంచుకోవాలి. సమస్యలు పరిష్కరించుకునేటువంటి సామర్థ్యం. ఆ సామర్థ్యం అంటే ఎలా ఉంటుందని అంటే, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను అన్వేషించుకోవడంలో, ఎందుకు వచ్చింది ఈ సమస్య అనేటువంటి మూలాలను అన్వేషించడంలో, పరిష్కార మార్గాలకి ఎన్ని రకాలైనటువంటి ఉపాయాలు ఉన్నాయో ప్రతి దాన్ని మనం అబ్జర్వ్ చేసి మన నైపుణ్యాలను ఉపయోగించుకొని సరైనటువంటి నిర్ణయం అంటే రైట్ డెసిషన్ తీసుకునేటువంటి సామర్థ్యాన్ని మనకు ఆ కష్టం మనకి ఇస్తుంది, ఆ అవకాశం మనకు వస్తుంది. అందుకని కష్టాలకి భయపడకండి. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకొని, క్రిటికల్ థింకింగ్ ఏంటి, ఏ విధమైనటువంటి కష్టం వచ్చిందో ఆ కష్టానికి గల కారణాలు ఏంటి, ఆ కారణాలను ఏ రకంగా మనం సరిచేసుకోవాలి, దీనికి పరిష్కార మార్గాలు ఏంటి అనేది అన్వేషించుకొని ఆ పరిష్కార మార్గాల్లో అత్యుత్తమమైనటువంటి పరిష్కార మార్గానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అందుకని ఛాలెంజెస్ని ఎదుర్కొనేటప్పుడు మొట్టమొదట ప్రశాంతంగా ఉండడం తెలుసుకోండి. భయపడిపోకండి, కంగారు పడిపోకండి, ఆందోళన పడిపోకండి. దీనివల్ల మన యొక్క ఆరోగ్యం చెడిపోతుంది, మానసికంగా ఇబ్బంది పడతాం. ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి పాజిటివ్ థింకింగ్తో ఉండి, దానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి, ఏ రకమైనటువంటి ఆలోచన ద్వారా మనం అలవాటు చేసుకోవాలి. ఈ సమస్య పరిష్కారానికి మనం ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలని నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే అన్వేషించగలుగుతావు. అప్పుడే నువ్వు రైట్ డెసిషన్ అనేది తీసుకోగలుగుతావు. కంగారు పడిపోయి ఆందోళన పడిపోతే ఏ నిర్ణయం కూడా మనం తీసుకోలేవు. నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను కూడా నువ్వు సమర్థవంతంగా వినియోగించుకోలేవు. ఆ సమయంలో నిజంగా మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, ఏదో అడ్డు వస్తుంది. అడ్డు వచ్చినప్పుడు యాక్చువల్గా నీకు డ్రైవింగ్ బాగా వచ్చు, చాలా కాలం నుంచి చేస్తున్నాం, కానీ ఆ కంగారు సమయంలో ఒకటి చేయబోయి మరొకటి చేసి ఆ ప్రమాదం మరింత తీవ్రతరం అయిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటి? ఆందోళన వల్ల నువ్వు అంత సమర్థవంతమైనటువంటి డ్రైవర్ అయినప్పటికీ కూడా నువ్వు సరిగ్గా డ్రైవ్ చేయలేకపోవడం. అలాగే మనిషిలో ఎన్ని రకాలైనటువంటి సామర్థ్యాలు, నైపుణ్యాలు ఉన్నప్పటికీ ఒక్కొక్క సందర్భంలో మనకు అనిపిస్తుంది, ఎంత తెలివైనోడు ఈ రకమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని.
ఏంటి మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి ఇలా నిర్ణయం తీసుకున్నారేంటి అనేటువంటి విషయం మనకు కూడా అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే ఆ మనిషి తీసుకున్నటువంటి ఆ నిర్ణయం సరైనటువంటి సమయంలో తీసుకోకపోవటం, ఆందోళనలోనో లేదా సంతోషంలోనో విపరీతమైనటువంటి ఒత్తిడిలోనూ తీసుకున్న నిర్ణయాలు చాలా ప్రమాదకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి, ప్రతిదాన్ని సానుకూలంగా పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి. మీలో ఉన్నటువంటి నైపుణ్యాలు మాత్రమే ఈ సమస్యకి పరిష్కార మార్గాలు చూపించగలుగుతాయి. నీ ఓపిక, నీ సహనమే దీనికి సరైనటువంటి సమాధానం చెప్పగలుగుతుంది. నీ ఆలోచన ద్వారానే సరైనటువంటి సమాధానం చూపగలుగుతుంది అనేటువంటి విశ్వాసం మీ మీద మీకు ఉండాలి. ఎప్పుడైతే మీ మీద మీకు నమ్మకం సమగిలిగిందో ఆ రోజునే భగవంతుడు మీకు ఏదో ఒక సమస్యను సృష్టిస్తాడు. ఎందుకని సృష్టిస్తాడు? మీరు ఓడిపోవాలని కాదు, ఆ సమస్య నుంచి మీరు ఏ రకంగా గెలిచి బయటపడాలో మీ యొక్క సామర్థ్యాన్ని చెక్ చేయడం కోసం ఇస్తారు. ఎవరైతే ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తారో వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్య వాళ్ళకి పెద్దగా అనిపించదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎంత కష్టమైనటువంటి పరిస్థితులనైనా, ఎంత పెద్ద సమస్యనైనా నవ్వుతూ స్వీకరిస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి ఒక విశ్వాసం ఉంది. ఈ సమస్యని నేను పరిష్కరించుకోగలను అనేటువంటి ఆత్మస్థైర్యం వల్ల ఆ సమస్య బయటికి కనబడనివ్వకుండా, ఎవరికి తెలియకుండా వాళ్ళు నవ్వుతూ దాన్ని స్వీకరిస్తారు, దాన్ని పరిష్కరించుకుంటారు. మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, ఏంటి ఈ మనిషికి అసలు సమస్యలే లేవా అని. సమస్యలు లేక కాదు, ఆ సమస్యలను పరిష్కరించుకోగలిగినటువంటి ఆత్మస్థైర్యం వాళ్ళలో ఉంది కాబట్టి ఎప్పుడు కూడా సమస్య లేనట్టుగా కనిపిస్తారు, ఆనందంగా సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తారు. జీవితం చాలా చిన్నది. ఈ చిన్నదైనటువంటి జీవితంలో ఈ విధమైనటువంటి ఎమోషన్స్ మనం పెట్టుకొని కోపాలు, తాపాలు, ఆందోళనలు, యాంగ్జైటీలు ఇవన్నీ పెట్టుకుని జీవితాన్ని, సమయాన్ని వృధా చేసుకోకుండా ఎటువంటి దాన్నైనా సరే పరిష్కరించుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకుంటూ ఆ స్థితప్రజ్ఞతతో ఉంటూ, ఏది శాశ్వతం కాదు, ఇప్పుడు ఉన్నటువంటి కష్టం శాశ్వతం కాదు, వచ్చినటువంటి సంతోషం కూడా శాశ్వతం కాదు అనేటువంటి ఆ స్థితిని మనం తెచ్చుకోగలిగితే ఏ సమయంలోనైనా సరే మనం సంతోషంగా ఉండగలుగుతాం, ఏ సమస్యనైనా సరే పరిష్కరించుకోగలుగుతాం. ఒక మనిషి యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందని అంటే సమస్య వచ్చినప్పుడు తను నిలబడినటువంటి విధానాన్ని బట్టి, అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి ఆ వ్యక్తి సమర్థుడు అనేటువంటి విషయం తెలుస్తుంది, ఆ వ్యక్తి బలవంతుడు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఒక మనిషి మానసికంగా బలవంతుడు ఎప్పుడవుతాడని అంటే సమస్య వచ్చినప్పుడు నిలబడి సరైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్గా మనం చెప్తాం. అందుకని క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అనవసరంగా కంగారు పడకండి, అప్పుడే నిదానంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, అన్ని మూలాలని అన్వేషించండి, సమస్య పరిష్కారాలను కనుక్కోండి, దానికి పరిష్కరించుకోవడానికి ఉన్నటువంటి మార్గాలను అన్వేషించుకోండి. సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఆ ఛాలెంజ్ నుంచి బయటపడగలుగుతారు. దీనికి అవసరమైతే మన శ్రేయోభిలాషులు, నీకు ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పంచుకోవచ్చు, తప్పేం లేదు, సలహాలు తీసుకోవచ్చు. ఏం తీసుకున్నా సరే దాని యొక్క ఫలితాన్ని నువ్వే అనుభవించాలి. అందుకని నువ్వే ఆ పని చేయాలి కాబట్టి, నీ ఆలోచన ద్వారానే అది సాధ్యమవుతుంది కాబట్టి, నీ నైపుణ్యాల వల్ల అది సాధ్యమవుతుంది కాబట్టి వాటి మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసి నీ మీద నీ విశ్వాసం పెంచుకొని, ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిచేసుకుంటూ, నీ బలాలను పెంచుకుంటూ, బలహీనతలను తగ్గించుకుంటూ, ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ నువ్వు ఆ ఛాలెంజెస్ నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఉంటే ఏదైనా సాధ్యమే. ఎవరు ఫెయిల్యూర్ అవుతారంటే ప్రయత్న లోపం వల్ల మాత్రమే ఫెయిల్యూర్ ఉంటుంది. ఎలాగైతే ప్రయత్నించాలో అలా ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి కంగారు పడిపోకుండా, ఆందోళన చెందకుండా వచ్చినటువంటి సమస్య మూలాలను అన్వేషించుకుని చక్కగా మీరు నిర్ణయం తీసుకుంటారని, ఆ విధమైనటువంటి సామర్థ్యాన్ని మీరు పెంచుకుంటారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.